Hello and welcome to SK Bishat. Sri Lanka versus India, second one-day international. India నుంచి disastrous performance అని చెప్పాలి. మంచి స్టార్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ అండ్ ఒక అద్భుతమైన కొలాప్స్. శ్రీలంక ఏ విధంగా అయితే T20 ఇంటర్నేషనల్స్ రెండుసార్లు కొలాప్స్ అయిందో ఇండియాకు కూడా అదే పరిస్థితి. అండ్ కొంచెం అంటే బాధ కలిగించే విషయం ఏంటి అంటే కనుక ఇంత స్పిన్ పెడిగ్రీ ఉన్న ప్లేయర్లు ఆడలేకపోవడం ఏంటా అన్నట్టు అనిపించింది. బట్ అగైన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ అ బయోలాటరల్ మ్యాచ్. సో పర్వాలేదు, కొన్ని ఓడిపోయినా పర్వాలేదు. అండ్ ఇట్ విల్ కాల్ ఫర్ సమ్ స్ట్రిక్ట్ మెజర్స్ ఏమో ప్రాబబ్లీ. ఆ విషయంగా ఈ ఓటమి మంచిదే అనుకుందాం. బట్ ఈ మ్యాచ్లో ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ చరిత్ మళ్ళీ టాస్ గెలిచాడు. రోహిత్ శర్మ మళ్ళీ గెలిచేసావా టాస్ అన్నట్టు ఫేస్ పెట్టి సరే వాళ్ళు ఎలాగో బ్యాటింగ్ ఎంచుకుంటారన్న విషయం తెలుసు. ఇండియా యాజ్ ఎక్స్పెక్టెడ్ డిడ్ నాట్ గో విత్ ఎనీ చేంజ్. పొద్దున కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ మ్యాచ్ తర్వాత చేంజ్లు జరుగుతాయి. ఎందుకంటే టాక్టికల్గా కూడా ఇండియా సంహవ్ కొంచెం అటు ఇటుగా ఉన్నారేమో అన్నట్టు అనిపించింది నాకైతే. దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఒకటి, ఫస్ట్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ శివం దూబే 2 ఓవర్లు వేయడం, రోహిత్ శర్మ ఇంకో 2 ఓవర్లు కూడా వేశాడు. అక్కడ సిరాజ్ 8 ఓవర్లు వేశాడు. హర్షదీప్ పూర్తి స్థాయి కోట కంప్లీట్ చేయలేదు. అక్షర్ అండ్ కుల్దీప్ ఆఫ్ కోర్స్ వాళ్ళ కోట వాళ్ళు కంప్లీట్ చేశారు. కానీ ఇఫ్ దూబే ఈజ్ నాట్ ఈవెన్ బౌలింగ్ 2 ఓవర్స్ లేదా 4 ఓవర్స్ 5 ఓవర్స్, లాస్ట్ గేమ్లో అట్లీస్ట్ 4 ఓవర్లు వేసాడు, వికెట్ తీసాడు, బ్యాటింగ్ చేశాడు, గుడ్. బౌలింగ్ చేయకపోతే కనుక బెటర్ బౌలింగ్ రిసోర్స్ని తెచ్చుకోండి. రియాన్ పరాగ్ నుండి ఇటువంటి సర్ఫేస్ మీద బాగా వర్కౌట్ అవుతుంది, ఆఫ్ స్పిన్నర్ కదా అనుకుంటే గెట్ హిమ్ అండ్ ప్లే అనేది నా ఫీలింగ్. బ్యాటింగ్ పరంగా కూడా అలాంటి కొన్ని చేంజ్లు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. బట్ అంతకన్నా ముందు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇండియా సిరాజ్ స్టార్టెడ్ వెల్. పతుమ్ నిశంకన్ ఫస్ట్ బాల్ అవుట్ చేశాడు. సూపర్ డెలివరీ అది, ఆఫ్ ద సీ మూమెంట్. తర్వాత 74 రన్స్ పార్ట్నర్షిప్ వెళ్ళింది. దాన్ని వాషింగ్టన్ సుందర్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ వాషింగ్టన్ సుందర్ వికెట్ తీశాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ లాగా ఏదన్నా వెళ్తుంది అనుకుంటే కనుక ఎవ్రీబడి డిడ్ వెల్. కుల్దీప్ యాదవ్ కేమ్, హీ పిక్డ్ వికెట్స్. వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు, కుల్దీప్ యాదవ్ వికెట్లు తీశాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ 6, 7 and 8 లాస్ట్లో 6, 7, 8 ఉంటారు కదా శ్రీలంక టీంలో, వాళ్ళు ముగ్గురు కలిసి 94 పరుగులు కొట్టారు. వెల్లాలగే కానివ్వండి, అఖిల ధనంజయ కానివ్వండి, ఆ తర్వాత మీకు వీళ్ళందరూ కూడా వేరే లెవెల్లో ఆడారు. సో అది డెఫినెట్ ప్రాబ్లమ్గా మారింది. కమిందు మెండిస్ ఆఫ్ కోర్స్ ప్లేడ్ టెరఫిక్ నాక్. శ్రీలంక హ్యాడ్ టు గో విత్ 2 చేంజెస్. వాళ్ళు ఏం చేశారంటే హసరంగా లేడు కాబట్టి ఇక్కడ వాళ్ళ వ్యాండర్సే అని ఒక లెగ్ స్పిన్నర్ని తీసుకొచ్చారు. మొత్తం మ్యాచ్లో సే అంతా కూడా ఆ వ్యాండర్సేదే ఉండింది. అదంతా కమిందు మెండిస్ హాస్ కమిన్, అతను కూడా బాగా ఆడాడు. కమిందు మెండిస్, వెల్లాలగే అండ్ అలాగే అఖిల ధనంజయ కలిపి 94 రన్స్ కొట్టడంతో శ్రీలంక వారు నోవేర్. వాళ్ళు 180కు 170కు వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయి ఉండాల్సింది. ఆ ఇన్నింగ్స్ అనేది 240 దాకా తీసుకెళ్ళగలిగారు మన వాళ్ళు. సిరాజ్ ఇన్ సెకండ్ స్పెల్ హాస్ బీన్ పువర్. హర్షదీప్ ఓవరాల్గా వాళ్ళు పువర్గా ఉన్నాడు బౌలింగ్లో. ఫస్ట్ ఓవర్లో కొంచెం ట్రై చేశాడు, స్వింగ్ లభిస్తుందేమో అని వైల్డ్ వెళ్ళాయి. సెకండ్ ఓవర్లో ట్రై చేశాడు. ఆ తర్వాత మొత్తం కొంచెం రస్టీ రిథమ్ అంతా పోయిన బౌలర్ లాగా తయారయ్యాడు. సో దానివల్ల ఏమైంది అంటే దే ప్లేడ్ ద ఫాస్ట్ బౌలర్స్ వెల్. 240 టార్గెట్ ఏం పెద్ద టార్గెట్ కాదు, ఎందుకంటే పిచ్లో స్లో టర్న్ ఉంది. స్లో టర్న్ ఉందంటే కొంచెం జాగ్రత్తగా బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఉన్నారంటే బ్యాక్ ఫుట్లోకి వెళ్ళి ఆడేయచ్చు. కానీ రోహిత్ శర్మ అదర్ ఇంటెన్షన్స్, బ్యాక్ ఫుట్కి వెళ్ళేది ఏంది, నేను కొడతా కదా అన్నట్టు కొట్టాడు. 2 బ్యూటిఫుల్ నాక్స్ ఆఫ్ రోహిత్ శర్మ హ్యావ్ గాన్ ఇన్ వెయిన్. సరే ఒకటైతే టై కాబట్టి నాట్ ఇన్ వెయిన్ అనేది అనుకుందాం. బట్ ఈ మ్యాచ్ ఓడిపోవడం మాత్రం డెఫినెట్లీ రోహిత్ విల్ ఫీల్ బ్యాడ్. గిల్ కూడా టు అన్ ఎక్స్టెంట్ బాగానే ఆడాడు అనిపించింది అక్కడ దాకా. వాజ్ డిస్మిస్ బై ఫెంటాస్టిక్ క్యాచ్, అది వేరే విషయం. స్టార్టింగ్ 10 ఓవర్స్ విజృంభించి ఆడేశారు. రోహిత్ శర్మ ఎవరిని సెటిల్ కానివ్వాల. అండ్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ టు డూ కామెంటరీ ఈ నాక్ మీద. ఎందుకంటే కొంచెం ఫుల్ వేస్తే స్వీప్ కొడుతున్నాడు, కొంచెం షార్ట్ అయితే వెనక్కి వెళ్ళి కట్ షాట్ ఆడేస్తున్నాడు. కొంచెం ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే కనుక హాయిగా ఫ్లిక్ షాట్ కొట్టేస్తున్నాడు, లేదంటే సింగిల్స్ ఈజీలీ ఆన్ ఆఫర్. దానివల్ల శుభ్మన్ గిల్ కూడా మంచిగా డ్రైవ్లు కొట్టాడు. క్రూజింగ్ అలా ఇంకా అయిపోయిందిలే మ్యాచ్ అనుకున్నాం. రోహిత్ శర్మ వికెట్ పడింది. దానికన్నా ముందు ఆ స్వీప్ షాట్ ఆడినప్పుడు కొంచెం హిప్కో లేదా హ్యామ్స్ట్రింగ్ అది ఇంజరీ అయినట్టుగా అనిపించింది. ఆ తర్వాత రివర్స్ కొట్టాడు, మంచి క్యాచ్ పతుమ్ నిశంక. ఆ తర్వాత అవుట్ అయ్యాడు శుభ్మన్ గిల్, అద్భుతమైన క్యాచ్ కమిందు. అండ్ దెన్ విరాట్ కోహ్లీ సర్వైవ్డ్ స్క్రీమర్, ఎల్బిడబ్ల్యూ సర్వైవ్ అయ్యాడు. అది ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు. అంతకుముందు ముందు శివం దూబే అవుట్ అయ్యాడు, కాట్ ఇన్ క్రీజ్. ఒక్కసారి కూడా ఫ్రంట్ ఫుట్కి వెళ్ళలేదు, బ్యాక్ ఫుట్కి వెళ్ళలేదు. కాట్ ఇన్ క్రీజ్ ఆల్ 4 balls. 4వ బాల్కి ఎల్బిడబ్ల్యూ. నా ముందు బాల్ గూగులీ అటు పోయింది, అట్లాగే వెళ్తుందేమో పక్కకి జరిగాడు, బాల్ లోపలికి వచ్చింది, ఆడలేకపోయాడు. సో శివం దూబే ఇక్కడ పంపించడం కరెక్టే, బట్ అతను ఆడలేకపోయాడు. అండ్ ఓకే ఆడలేదు కదా అని చెప్పి ట్రంపెట్ పట్టుకోకండి, లాస్ట్ మ్యాచ్ అక్కడ దాకా తీసుకెళ్ళడానికి రీజన్ కూడా శివం దూబేనే. బట్ ఓవరాల్ పిక్చర్లో ఇఫ్ ఈస్ పిక్డ్ యాజ్ అన్ ఆల్రౌండర్ 2 ఓవర్లు మాత్రమే వేయడం ఇస్ క్రైమ్. అది ఆ విషయంలో టాక్టికల్గా శివం దూబే ప్లేస్ని క్వశ్చన్ చేయాలి. నాట్ యాజ్ బ్యాటర్ ఆర్ నాట్ యాజ్ బౌలర్. యాజ్ ప్యూర్ బ్యాటర్ హీ హాజ్ నో ప్లేస్ ఇన్ దిస్ బ్యాటింగ్ లైనప్. ఆల్రౌండర్గా వచ్చినప్పుడు 2 ఓవర్లు మాత్రమే వేసే ఆల్రౌండర్ ఎందుకు? రోహిత్ శర్మనే బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అది క్వశ్చన్.
ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ఎల్బిడబ్ల్యూ షాట్ని సర్వైవ్ అయ్యాడు. బాల్ టర్న్ అవుతుంది కదా అని రివ్యూ తీసుకుంటే ఇన్సైడ్ ఎడ్జ్ వచ్చింది. అది అతనికి కూడా తెలియలే ఇన్సైడ్ ఎడ్జ్ అయిందని. శ్రీలంక వర్ నాట్ హ్యాపీ, ఇన్సైడ్ ఎడ్జ్ అవ్వలేదంటారు, స్పేస్ కనిపిస్తుంది కదా అన్నారు, జూమ్లు చేసి మరీ ట్విట్టర్లో పెట్టేశారు. బట్ ఆ తర్వాత ఈ బికేమ్ టెంటేటివ్, ఎందుకంటే వచ్చి రంగానే మంచి షాట్లు కొట్టాడు, బ్యాక్ ఫుట్ మీద ఆడాడు, స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు, బాగా ఆడేస్తున్నాడు, హ్యాపీ కొట్టేస్తున్నాడు, బాగానే ఆడేస్తున్నాడు. బట్ ఆ ఎల్బిడబ్ల్యూ సర్వైవ్ అయిన తర్వాత మాత్రం విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫుట్ కదల్లా. హీ వాంటెడ్ టు ప్లే ఆఫ్ ది బ్యాక్ ఫుట్. ఫ్లైటెడ్ డెలివరీ వస్తే కొంచెం ముందుకు వచ్చాడు, బాగా సెటప్ చేసి వ్యాండర్సే ముందుకు రప్పించి క్విక్ ఓవర్ అని గూగుల్ వేసాడు, దొరికిపోయాడు అడ్డంగా. దాంతో విరాట్ కోహ్లీ అవుట్. రెండోసారి విరాట్ కోహ్లీ స్పిన్నర్కి ఎల్బిడబ్ల్యూ అవుతాడు ఇదే సిరీస్లో. తన ఇంటర్నేషనల్ వన్డే కెరీర్ మొత్తం మీద 2 back-to-back ఎల్బిడబ్ల్యూస్ అగేన్స్ట్ స్పిన్నర్ అయ్యింది ఈ సిరీస్లోనే. విరాట్ వికెట్ పడింది. తర్వాత అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ ఆడామనుకున్నారు, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయాడు. సరే కేఎల్ రాహుల్ ఆడదనుకుంటే కేఎల్ రాహుల్ కూడా ఫాల్ షాట్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్ బిట్వీన్ అక్షర్ అండ్ సుందర్. అక్కడ అసలంక వస్తే అక్షర్ బాగా ఆడాడు, అక్షర్ పటేల్ నిజంగా చాలా బాగా ఆడాడు. అన్ఫార్చునేట్ ఆ బాల్ కొంచెం ఆగి వచ్చింది, ఆడే ప్రయత్నం చేశాడు, చరిత్ అసలంక మంచి క్యాచ్ పట్టుకున్నాడు, లేదంటే బాపు నిజంగానే గెలిపించేసేవాడు. బాపు బంగారం బాస్, బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, ఫీల్డింగ్ బాగా చేస్తున్నాడు. కొంచెం సపోర్ట్ టాప్ ఆర్డర్ నుంచి ఉండుంటే కనుక ఈ మ్యాచ్ బాపు గెలిపించేసేవాడు. బట్ అది కుదరలా. బాపు అవుట్ అయ్యాడు, సుందర్ అవుట్ అయ్యాడు. అండ్ దెన్ ఇంకా పెద్దగా ఏం మిగిలేదు. సిరాజ్ ఇన్ఫ్యాక్ట్ పిక్డ్ హిమ్ బెటర్, బాగానే ఆడుతూ వచ్చాడు, ఒక బాల్ అస్సలు బౌన్స్ అవ్వలేదు, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. ఇక లాస్ట్లో కామెడీ జరిగిపోవాల్సింది జరిగిపోయింది. చాలామంది అనేది ఏంటంటే ఇంక్లూడింగ్ అఫ్ కోర్స్ అది ఇట్స్ రాంగ్ థింగ్ ఏమీ కాదు, కరెక్ట్ థింగే. హర్షదీప్ సింగ్ వాళ్ళు చూపించినట్టు సింగిల్స్ ఆడిన విధానం లాస్ట్ మ్యాచ్లోనే సింగిల్ ఆడుంటే కనుక ఇండియా 1-1 స్కోర్ ఉండేది. అండ్ శ్రీలంక ఇంత అటాకింగ్గా బౌలింగ్ చేసేదనే డౌట్ కూడా వచ్చేది, అరే ఇది కూడా ఓడిపోయామా అని చెప్పి ఆలోచనలో ఉండేవాడు. వాళ్ళలో ఆ బిలీఫ్ ఉండేది కాదు. నా సడన్లీ దేర్ ఇస్ అ బిలీఫ్ ఇన్ శ్రీలంకన్ టీమ్. ఆ బిలీఫ్ రావడానికి కారణం హర్షదీప్ సింగిల్ తీసుంటే ఆ బిలీఫ్ వచ్చేది కాదు. ఆల్దో యూ డోంట్ వాంట్ టు బ్లేమ్ దట్ పర్సన్, అది కరెక్ట్ కూడా కాదు. ఆ మూమెంట్ ఇండియాది, ఆ మూమెంట్ ఇండియా కోల్పోయింది, అది అంటున్నా. అండ్ ఇవాళ నో ఎక్స్క్యూజెస్ వాట్స్ ఎవర్, వి ప్లేడ్ హారిబుల్లీ, అది ఒప్పుకోవాలి. అది వి వర్ నాట్, చాలా కొంచెం ఓవర్ రెస్పెక్ట్ ఇచ్చి ఆడేసాం రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత. ఆ రీతిలో అటాక్ చేసే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే కనుక అక్షర్ పటేల్, సుందర్, అక్షర్ పటేల్ యాక్చువల్లీ చాలా కంఫర్టబుల్గా ఆడాడు, రోహిత్ శర్మ తర్వాత అంత కంఫర్టబుల్గా ఆడింది అక్షర్ పటేల్ ఈ పిచ్ మీద. సో అలా ఆడుతూ ఉన్నప్పుడు యూ నీడ్ సమ్ ప్లేయర్ హూ కెన్ టేక్ ది అటాక్. డిఫెన్స్ ఆడతానంటే కుదరదు. కోహ్లీ స్టార్టెడ్ వెల్, ఆ తర్వాత మళ్ళీ దొరికిపోయాడు. రాహుల్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2 ఫాల్ షాట్లు ఆడాడు. శ్రేయస్ అయ్యర్ సరే కొంతమంది చెప్తారు ఓవర్గా క్రౌచ్ అవుతున్నాడు అది ఇది అని, బట్ ఈస్ టూ గుడ్ అ ప్లేయర్. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అన్ అబ్జర్వేషన్, దానివల్ల అతను వికెట్ పడిందని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఈ డిడ్ నాట్ పిక్ ద ట్రాజెక్టరీ. అతను కూడా ఇండియాలో కొన్ని చేంజెస్ అయితే అవసరం. బేసికలీ మళ్ళీ మీరు డౌన్ ది ఆర్డర్ బ్యాటర్స్ని కొట్టివ్వడం అనేది క్రైమ్ అది. అండ్ సిరాజ్ అండ్ హర్షదీప్ దానికి నిజంగానే కొంచెం వాళ్ళు ఆన్సర్లు చెప్పాలి, వాట్ కైండ్ ఆఫ్ బౌలింగ్ వాజ్ దాట్ అని. వికెట్ బౌలింగ్ వేసి ఉంచితే అయిపోయేది, వేయకుండా ఏదో ఎక్స్ట్రా ట్రై చేశారు, వాళ్ళు రన్ కొట్టారు. అండ్ స్లో టర్న్ జరుగుతున్నప్పుడు ఇండియా హ్యాస్ బెటర్ స్పిన్ ప్లేయింగ్ క్వాలిటీ బ్యాటర్స్ వాళ్ళతో పోల్చుకుంటే. ఇండియా అగైన్ ఒక ఫ్లాప్ షో అనే చెప్పాలి. బట్ అగైన్ ఇది ఇందాక అన్నట్టుగానే కొన్నిసార్లు కొన్ని ఓటములు కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి అది ప్రేరేపిస్తాయి. అలాగే అనుకోవాలి దీన్ని కూడా. ఇటువంటి డ్రై సర్ఫేస్ మీద వచ్చినప్పుడు ప్రాబబ్లీ రియాన్ పరాగ్ ఇన్ ఫర్ దూబే అలాంటి ఒక ఆలోచన పెట్టుకోవచ్చు. అండ్ దే మైట్ ట్రై లెఫ్ట్ అండ్ రైట్ అండ్ కాంబినేషన్ అటు ఇటు కాకుండా బ్యాటింగ్ ఆర్డర్ని అలాగే ఉంచే ఆలోచన కూడా ఉంటుంది. అది కూడా ఒక ఆస్పెక్ట్ కనిపిస్తుంది అక్కడ, ఎవరెవరు ఉండాలి ఏంటి పరిస్థితి అని. అండ్ అంతకన్నా ఎక్కువగా మనం మాట్లాడుకుంటే కనుక ఇండియా నీడ్ టు హ్యావ్ అటాకింగ్ బ్యాటర్స్. ఆ అటాకింగ్ బ్యాటర్స్ వస్తారా లేదా అనేది నెక్స్ట్ మ్యాచ్లో మనకు అర్థమవుతుంది. టిల్ దెన్